దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ క్లియరెన్స్లు ఇస్తాం, మీరు మంచి పథకంతో ముందుకు రండి, పనులు ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. సో ఆయన కృషికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. అలాగే మరి ఇంకాస్త రుణం తీసుకోవాలి అంటే ఉన్న రుణం తేలాలి, ఏ రకంగా రుణం తీసుకోవాలి. అలాగే మరి బడ్జెట్లో అభివృద్ధిలో భాగంగా చాలా ట్యాక్సేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చెత్త మీద పన్నులు లాంటి కొన్ని చెత్త పన్నుల్ని తీసేయవలసిన అవసరం కూడా ఉంది. సో ఈ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా సంక్షేమం ఉంటుంది. మరి ఇమ్మీడియట్గా కామెంట్లు చేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా చులకనవ్వకుండా ఉండాలి అని నా సూచన. తప్పకుండా త్వరితగతిన ఇతర పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు అని ఆశించడంలో ఎటువంటి సందేహం వలదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఇరిగేషన్కి జలవనరులకి 13,308 కోట్లు కేటాయించడం జరిగింది ఈ 4 నెలలకు. ఎందుకంటే మరి చాలా బిల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత పాత బిల్లు క్లియర్ చేయకపోతే పనులు ముందుకు జరగవు. మరి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయి ఉన్నారు. మరి అదే జలవనరుల శాఖలో మరి మా వ్యవసాయం సంగతి చూస్తే ఎక్కడ 5 సంవత్సరాలుగా గేట్లకి గ్రీజ్ కూడా పెట్టలా. మొన్న ఏదో వరదలు వచ్చినాయంటే కొన్ని చోట్ల గేట్లు ముయ్యాలి, కొన్ని చోట్ల గేట్లు తీయాలి. ఎలా ఉన్నది అలాగే ఉంది. గేట్లు తెరుచుకోవట్లేదు, గేట్లు మూసుకోవటం లేదు. గుడ్లో మెల్ల మా ఏరియాలో మేము ముందే కొన్ని డ్రైన్లు, కాలువలు పూడిక అంటే ఆ గుర్రపు డెక్క, ఆ కిక్కిస అనే ఆ వీటిని తీసినందువల్ల కొంత బెటర్ ఫ్రీ ఫ్లో ఉండబట్టి డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఇరిగేషన్కి ఈ సమయంలో ఇంత అమౌంట్ కేటాయించడం అనేది గొప్ప నిర్ణయం. దీన్ని బట్టే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది అనడానికి ఒక మచ్చు తునగ్గా జనరల్గా ఓటాన్ అకౌంట్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అయినప్పటికీ కూడా ఓటాన్ అకౌంట్లో కూడా మరి జలవనరుల కోసం, జీవాధారమైన జలవనరుల కోసం మరి ఇంత అమౌంట్ పెట్టారు అంటే మరి అది ముదావహం. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఇక మా నియోజకవర్గానికి వస్తే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నేను నియోజకవర్గ సమస్యలు దీని గురించి వెళ్తున్నా. మీరు ముందు జాగ్రత్తగానే మీరు బోధులు ప్రక్షాళన చేశారు కదా సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో, ఈ వరదలు వచ్చే టైంలో అంటే ప్రతి ఏరియాలో కూడా, ప్రతి మండలంలో కూడా కొన్ని 100 ఎకరాలు ముంపుకి గురి అయ్యాయండి. మీరు ముందు చూపుతోటి ఇలాగ ప్రక్షాళన చేయటం వల్ల ఏంటంటే సార్ రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ ఈ విషయంలో. దాని గురించి కూడా ఏంటంటే ఇంకా మిగిలింది ఏంటంటే కాలువలు కూడా పూడిపోయినాయి సార్. ఇప్పుడు వరకు ఏంటంటే పైన చెత్త తీసేది కానీ సార్ ఎవరు కూడా దాన్ని తవ్వటం అనేది ఇప్పటి వరకు జరగలేదు సార్. దానివల్ల కూడా వాటర్ అవును, ముఖ్యంగా డ్రైన్లో పూడిక చాలా ఎక్కువగా ఉంది. అది కూడా చెప్తా. ఇప్పుడు ఇది నియోజకవర్గం సమస్య, అది నేను చెప్తా. ఇంకేమన్నా మేజర్ స్టేట్ ఇష్యూలు కానీ ఇంకేమన్నా జరిగింది కదా సార్. ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి అది కోర్టులోనే ఉండిపోయింది కదా సార్. ఇప్పుడు 6 ధర్మాసనం పెద్దలు కూడా 7 దాని మీద స్పందన అది